శ్రీరామచంద్రబాబులు నన్నే అయ్యో కాఫీ తాగేసండి. ఫ్రిడ్జ్ లో పెట్టు, వచ్చి తాగుతా. లేకపోతే వీధిలో ఉన్న కుక్కలని మీ వెంట పడతాయి. ఈ జోకులకేం లోట్లేదు. వస్తున్నావయ్యా మగడా, తొందరగా రండి. ఎండి గారు మిమ్మల్ని అందరినీ కారులో మోసుకురమ్మన్నారు, తీసుకురమ్మన్నారు. అయితే పద. ఏమండి ఎక్కక మీ బతుకి మొట్టమొదటిసారి కారు ఎక్కుతున్నారు. ముందు ఆ కొడిగాలు పెట్టి ఎక్కండి. ఆ కారు మనకే సొంతం అవ్వాలి. ఏమండి జాగ్రత్త, అసలే కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నారు. కార్ డోర్ కరెక్ట్ గా వేసుకోండి, లేకపోతే పడిపోతారు. వాళ్ళిద్దరూ చెప్పారు కదా, నువ్వు కూడా ఏదైనా చెప్పు, బ్యాలెన్స్ అవ్వు. ఏమండి ఇంట్లో బియ్యము సరుకులు అయిపోయాయి, వచ్చేటప్పుడు తీసుకురా. అబ్బా చూడు, వచ్చేటప్పుడు 4 సూపర్ మార్కెట్లు 2 ఫ్రూట్ స్టాల్స్ డిక్కీలో వేసుకొస్తా. బాయ్ 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 బాయ్. కార్ ఎక్కేస్తేనే ఫ్లైట్ ఎక్కినట్టు ఫీల్ అయిపోతుంది. మ్యాటర్ తెలిస్తే హార్ట్ అటాకే. ఎవరికి? మీకా? మాకెందుకు? మీకు పెళ్ళైందని నాకు తెలిసింది కాబట్టి. అంటే ఇప్పుడు ఈ మ్యాటర్ మేడం కి పోస్ట్ చేస్తావా? వచ్చాడు ఎందుకు? నీ ఆఖరి నిర్ణయమా? ఎస్. సైడ్ లో ఒకసారి కార్ ఆపు. ఆపు చెప్తా. ఆపో. ఆపహే. దిగు. దిగితే రా. దిగు. దిగుతున్నా. పట్టండి వాడిని. ఎందుకు? ఏంటి దౌర్జన్యం? ఇద్దరు ఏంటి? ఒకేసారి కాళ్ళు పట్టుకుంటాం బాబు. ఇవి చేతులు కాదు. రహస్యాన్ని గ్యాస్ లాగా కడుపులో దాచుకోవడానికి ఏం తీసుకుంటారు? ఏమిస్తారు? ఏంటి నిలుగుదొప్పి? ఇవి గొలుసు, ఇవి టెంపరీగా అడ్జస్ట్ అవుతాయి. సరిపోతాయా? మీరు చేస్తున్నదా? వెళ్ళండి సార్. కర్మరా బాబు. రండి బాబు, కారెక్కండి. నేను బిజిలీ వేస్తే ఆంధ్ర డబ్బు మంచి హుషారు మీద ఉన్నావు. విషారం మీద కాదురా, మందు మీద ఉన్నా. అంటే ఈ మధ్య డే టైం కూడా మందేసేస్తున్నావా? అదేం పిచ్చ ప్రశ్న. డే టైం నీళ్లు తాగవా, గాలి పీల్చవా? ఈ విషయం మేడం తెలిస్తే అవి 2 కూడా మానేవలసి మేడం ఏమన్నావు? మేడం తెలిస్తే చంపేస్తుందా? నేను చెప్పేది అదేరా, మేడం చాలా స్ట్రిక్ట్. మెడలో చైన్ ఏట్రా, రోల్డ్ గోల్డా? చిచి, ప్యూర్ గోల్డ్. ఇదిగా చేతికి వాచి, ఉంగరాలు చూడలేదా? అదే ఎక్కడయ్యా అని అడుగుతున్నాను. సూపర్ పార్టీ వాడు దొరికింది. అది సరే కానీ డెంగే, రేపటికి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయా? దేనికి? దేనికేమిట్రా, రేపు మేడం గారు పుట్టినరోజు కదా. విన్నారు కదా, సూపర్ ఛాన్స్. మంచి ప్రెజెంటేషన్స్ ఇచ్చి మేడం గారిని డామ్మని పడేయండి. అదే చెప్తాం నాకు కూడా. డబ్బు కోసం కట్టుకున్న పెళ్ళాన్ని వదిలేస్తాడా? మనిషిని చూసి మంచివాడు అనుకున్నా, కానీ ఇలాంటి పని చేస్తాడు అనుకోలేదు. అయినా ఏం చేస్తాం, తలరాత ఎవరు మార్చగలరు? 2 నెలల నుంచి చూస్తున్నాను, రోజు రోజుకి వాడి ప్రవర్తన మారిపోతుంది. ఈ రోజు ఏం జరుగుతుందో అని చాలా టెన్షన్ గా ఉందక్క. ఉంటానే. డార్లింగ్, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం చెప్పమంటారండి, జీవితాంతం అనే సీరియల్ చూస్తుంటే మధ్యలో కరెంట్ కట్ అయింది. అందుకే టౌన్ లో ఉన్న అక్కకి ఫోన్ చేసి కంటిన్యూ అవుతున్నా. అంత సెంటిమెంటా? సీరియల్ అంటేనే సెంటిమెంట్ కదండి. ఏ సీరియల్ చూసినా ఆడవాళ్ళ కష్టాలే. ఎందుకండి ఎన్ని కష్టాలు ఇచ్చాడా దేవుడు? టీవీ ఆన్ చేయాలంటేనే భయం వేస్తుంది. పిచ్చి టీవీ. నిన్ను సెకండ్ హ్యాండ్ కమితే మేడం కి ఫస్ట్ హ్యాండ్ ప్రెజెంటేషన్ కావచ్చు. ఎక్కడ తీసుకెళ్తున్నారండి? నా పెళ్ళంతో కంట తడి పెట్టించేది ఏది నా కళ్ళ ముందుంటానికి వీల్లేదు. ఏమండి? ఏంటి టీవీ తీసాడు? అమ్మని చెప్తా. చచ్చారేదవలు. ఇప్పుడు నన్ను కాపీ కొట్టి ఇంట్లోంచి ఏదోటి తీసుకెళ్ళి అమ్మేస్తారు. అందుకే అంటారు ఐస్ ఫ్రూట్ చేకాలి గానీ నాకూడదని. ఫ్లో ఫాలో అయిపోవడమే. అయ్యో, నా మంగళసూత్రం పోయింది. అయ్యో, నా మంగళసూత్రం పోయింది. అయ్యో, మా ఆయనకి తెలిస్తే నన్ను ఎర్రకుడతాను. సావిత్రి, ఏమైంది? నా మంగళసూత్రం పోయిందక్క. స్నానం చేస్తూ బాత్రూమ్ లో వదిలేసావేమో, చూసావా? లేదు చెల్లమ్మ, ఆ మంగళసూత్రం కట్టినోడికి నా మీద ప్రేమ లేకపోయినా నేను మాత్రం ఆ తాలికి ఎంతో గౌరవం ఇచ్చాను. ఇప్పటి వరకు ఎప్పుడు తీసి ఎరగను. మంగళసూత్రాన్ని అంత తెలివిగా కొట్టేసేది మొగుడు తప్ప ఇంకెవరుంటారు? నీ మొగుడు మీద నీకేమైనా అనుమానం ఉందా? నాకుంది. అవునమ్మా, ఆ దరిద్రుడు చాలాసేపు నీ తాలికి దొంగ చూపులు చూశాడు. అక్క నా స్కూటీ కనపడలేదు. నీ స్కూటీ కూడా కనిపించట్లేదా? అవునక్క, లాక్ చేసి బయట పెట్టాను. ఒకవేళ మీ ఆయన తీసుకెళ్లాడు. ఆయనకి లాక్ ఓపెన్ చేయడమే రాదు. అంటే ఇదేదో ప్లాన్ లాగా ఉందే. మీ ఇంట్లో ఏదైనా పోయిందా? లేదక్క.
నేనుండగా మా ఇంట్లో వస్తువులు పోవడమా? నెవర్. అవును, మీ ఆయన నీ స్కూటీని కోటిలో అమ్మేయడానికి తీసుకెళ్లాడు కదా, ఎందుకు? ఏం అవసరం వచ్చిందో ఏమో నాకేం తెలుసు. అర్రే! ఇట్రా. మీ ఆయన నీ తాళిబొట్టు తీసుకెళ్లి అక్కడెక్కడో తాకట్టు పెట్టి 5,000 రూపాయలు తీసుకున్నాడు, తీసుకొచ్చి ఇచ్చేశాడా? లేదు. ఇవ్వలేదా? అయ్యో పాపం. ఏమో, ఇవన్నీ నాకెందుకు, పనుంది. అయ్యో చలమా. చూడండి, తప్పంతా ఆడవాళ్ళది. ఈ మగాళ్ళు పెట్టే ఐస్ కి కరిగిపోయి సెంటిమెంట్ కి లొంగిపోయి ఇలా కుంగిపోతున్నాం. మీ వల్ల కాదంటే చెప్పండి, నేను చూసుకుంటాను. హలో, హ్యాపీ బర్త్డే టు యు. థాంక్యూ. ఈవినింగ్ పార్టీకి తప్పకుండా రావాలి. ష్యూర్. ఓకే. హాయ్. హలో, వాళ్ళు వచ్చారా? నువ్వే ఫస్ట్. అవునా? అయితే ఒక 50 మార్కులు ఎక్కువ. సరిపోతాయా? ఐ విల్ బి దేర్ విత్ ఇన్ 10 minutes. ఓకే, బై. హాయ్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సో నైస్ ఆఫ్ యు. మీకోసం ఏం తెచ్చానో చూడండి. వావ్, సూపర్. అటు చూడు. 30 - ఏంటై నీ ఉద్దేశం? మేడం కృష్ణుడు పంపిస్తావా? ఏం తప్ప? తప్పు కాదు, ద్రోహం. మేడం కృష్ణుడు లాంటి భర్త వచ్చి బోల్డంత మంది సౌత్ తో కొట్టుచామనే నీ ఉద్దేశం? ఎనీహౌ, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మేడం. థాంక్యూ. హ్యాపీ బర్త్డే టు యూ. ప్రేమతో తాజ్ మహల్ మేడం. వావ్, అద్భుతం. ఏంటి అద్భుతం? ఎవడాడు? ఎవడో కట్టిన ప్రేమ సమాధికి నకలు. దీన్ని చూసి తెగ ముచ్చట పడిపోతున్నారే. చెప్పించాలే గాని నువ్వేంటి ఒట్టి చేతులతో ఊపుకుంటూ వచ్చావు? ఇలాంటి ప్రెజెంటేషన్స్ ఎన్ని తెచ్చినా ఆవిడ స్థాయిని కించపరిచినట్టే అవుతుంది. ఓహో, అలా వచ్చావా? ఇదేంటి ఏ సినిమా టికెట్? మేడం పేరు మీద గుళ్ళో అర్చన చేయించి 500 మందికి అన్నదానం చేసిన టికెట్. అయ్ బాబోయ్. నీకు 100, నీ బొందేం కాదు. నీకు 20 - ఎందుకంటే మైనస్ అన్నదానం చేస్తే పేదవాళ్ళకి ఆకలి తీరుతుంది కానీ మేడం గారికి ఏం మిగులుద్ది? బోలెడంత పుణ్యం. Yes. మీరు ముగ్గురు నాపై చూపించిన అభిమానానికి చాలా థ్యాంక్స్. సాయంత్రం పార్టీలో అన్ని దగ్గరుండి చూసుకోవాలి. అలాగే. ఓకే, ఓకే. బాయ్. హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. హలో హలో హలో. అల్లుడు, ఉమ్, మీ అత్త ఈ డ్రెస్ లో చాలా బాగుంది. కరెక్ట్ గా నా పర్సనాలిటీకి సరిపోతుంది. అదే కళ్ళతో చూడు, నీ కూతురులాగా లేదు. అదే కళ్ళతో నువ్వు చూడు, నీ చెల్లిలా కనపడుతుంది. ఉమ్. అక్కర్లేదు, ఇదే కళ్ళతో చూస్తున్నాను, నిజంగానే నా చెల్లెలు వస్తుంది. ఆహా, ఇదేంటి బావ, నా పేడం ఇక్కడికి వస్తుంది? హాయ్ సుందరి. ఏ హాయ్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థాంక్యూ వెరీ మచ్. ఏమైపోయావే? ఎన్నిసార్లు ఫోన్ చేశాను తెలుసా? నేను ఇప్పుడు మా అమ్మతో ఉండట్లేదు. ఏ? అది ఓ, వాళ్ళు నా ప్రాణాలు కాపాడిన వాళ్ళు, నా బెస్ట్ ఫ్రెండ్స్. ఏమండి, ఆ, ఒకసారి అలా రండి. ఆ, పదండి. ఆ, వీళ్ళు శ్రీరామచంద్రులు. నమస్కారం. వీళ్ళలో ఒకరు నాకు లైఫ్ పార్ట్నర్ కాబోతున్నారు. అంటే వీళ్ళకి పెళ్లి కాలేదా? కాలేదు, పర్ఫెక్ట్ బ్యాచులర్స్. ఓహో, పైగా పెళ్లి పట్ల, కాబోయే భార్య పట్ల వీళ్ళకున్న అభిప్రాయాలు చూసి నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేశారు. వెరీ గుడ్. అయితే మీకు కూడా పెళ్లి కాలేదా? మేడం చెప్పారుగా, ఒకసారి కూడా కాలేదు. అరే నరసరావు, నేను వస్తున్నాను రా. పిలిచింది నన్ను. ఓహో, అరే కేశవరావు, నేను వస్తున్నాను. డబ్బులు నా దగ్గర ఉంటే మిమ్మల్ని ఎందుకు పిలుస్తారు? నీ పుట్టినరోజుకి రావడం నిజంగా నా అదృష్టం. హే, నాలాంటి అదృష్టవంతురాళ్ళు నా ఫ్రెండ్స్ ఇంకో 2 ఉన్నారు. వాళ్ళని నీకు పరిచయం చేస్తాను. ఒకసారి నీ సెల్ ఇవ్వు. యా షూర్. హలో, శైలు అక్క. చెప్పు పల్లవి. సుందరి, శైలు అక్క, సావిత్రి అక్క. నమస్తే. నా అక్కయ్య లాంటి వాళ్ళు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. మరో ముఖ్యమైన విషయం, మన సుందరి స్వయంవరానికి వచ్చిన ముగ్గురిని ఒక్కొక్కరుగా మీకు పరిచయం చేస్తాను, పదండి. అయ్య బాబాయ్, వాళ్ళు వచ్చేస్తున్నారా? ఉమ్, రండి. అక్క, ఈ ముగ్గురులో ఒకరే మన సుందరి చేసుకోబోయే అదృష్టవంతుడు. ఓ, అరే, ఇంత వయసు వచ్చింది, మీకు ఇంకా పెళ్లి కాలేదా? ఏ మిస్టర్, మీకేదన్నా ఫిజికల్ ప్రాబ్లమా? Shut up! I'm a sportsman. ఎవరో పిలుస్తున్నారు. ఆహా, ఇక్కడికి వచ్చాడు ఈడు. నమస్కారం సార్, వస్తున్నానండి. ఎక్స్క్యూజ్ మీ, ఆ? నీకెందుకు ఇంకా పెళ్లి కాలేదు? ఆ, నా మనసుకు నచ్చిన వాళ్ళు దొరక్క. నేచురల్లీ సుందర్ గారు మీ మనసుకు నచ్చారా? ఏమిటయ్యా, ఏం కావాలి? వస్తున్నాను. మీ ముగ్గురికి కడుపు మంటగా ఉన్నట్టుంది, వెళ్ళి భోంచేయండి. రండి, డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాం. వద్దులేండి, ఇక్కడ చూసిన దానికే మా కడుపులు నిండిపోయాయి. నా క్యారియర్ లో ఇలాంటి సూపర్ ట్విస్ట్ నేను చూడనే లేదండి. బెస్టా? అదేం లేదులేవే,
నువ్వు మొగుడు కోసం ముగ్గురిని సెలెక్ట్ చేసావు కదా ఆ ట్విస్టే అదిరింది. మేడం వీళ్ళ ముగ్గురులో ఒకరితో మీకు పెళ్లి అయ్యే వరకు మేము అప్పుడప్పుడు మీతో టచ్ లో ఉండొచ్చు కదా. డెఫినెట్లీ మా పల్లవికి కావాల్సిన వాళ్ళంటే నాకు చాలా కావాల్సిన వాళ్ళే. థ్యాంక్స్ అండి. వెళ్దామా? బాయ్. వస్తాను. ఓకే.